హలో అండి. నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకునే టాపిక్ బేసిక్ క్యారెక్టర్ బిట్వీన్ పిర్రోల్ అండ్ పిరిడిన్. అసలు బేసిక్ క్యారెక్టర్ అంటే ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫర్ ప్రొటోనేషన్. అంటే నైట్రోజన్ మీద కావచ్చు, దేని మీదనే కావచ్చు, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ ఎలక్ట్రాన్ పెయిర్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో ప్రోటాన్స్ని యాక్సెప్ట్ చేయటం కానీ లేదా ఈ ఎలక్ట్రాన్స్ డొనేషన్ చేయటం కానీ ఎక్కడైతే జరుగుతాయో వాటిని బేసిక్ క్యారెక్టర్, వాటికి ఉండేటువంటి క్యారెక్టర్ బేసిక్ క్యారెక్టర్ అని పిలుస్తాం. ఇప్పుడు హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అయినటువంటి పిర్రోలు, పిరిడిన్ తీసుకుంటే పిర్రోల్ యొక్క స్ట్రక్చర్ వచ్చేపాటికి 5 మెంబర్డ్ నైట్రోజన్ కంటైనింగ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్, వేరాస్ పిరిడిన్ 6 మెంబర్డ్ నైట్రోజన్ కంటైనింగ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్. వీళ్ళిద్దరిలో బేసిక్ క్యారెక్టర్ కంపేర్ చేస్తే పిర్రోల్లో డబుల్ బాండ్స్ అంటే పై బాండ్స్ యారోమాటిక్ సెక్సెట్లో అంటే డీలోకలైజేషన్లో పార్టిసిపేషన్ చేయగా నైట్రోజన్ మీద ఉండేటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా యారోమాటిక్ సెక్సెట్లో పార్టిసిపేషన్ చేస్తాయి. కాబట్టి నైట్రోజన్ మీద అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గుతాయి. కాబట్టి యాసిడ్ నుంచి H+ అంటే ప్రొటనేషన్ చేయడానికి అవసరమైనటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్ మీద తగ్గడం వల్ల పిర్రోల్కి బేసిక్ క్యారెక్టర్ తగ్గుతుంది అని చెప్పచ్చు. మరి పిరిడిన్కి ఎలా ఉంటుంది చూస్తే ఇక్కడ పిరిడిన్లో 3 పై బాండ్స్ ఉన్నాయి. 3 పై బాండ్స్ కూడా యారోమాటిక్ సెక్సెట్లో డీలోకలైజేషన్లో పార్టిసిపేషన్ చేస్తాయి. చేయగా నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అదే విధంగా ఉన్నాయి. అంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ మీద ఎప్పుడూ ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. పిర్రోల్లో ఆ విధంగా కాదు. కాబట్టి ఈ నైట్రోజన్ మీద ఉండేటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాసిడ్ నుంచి H+ అంటే ప్రోటాన్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి దీంతో కంపేర్ చేస్తే అంటే పిర్రోల్తో కంపేర్ చేస్తే పిరిడిన్కి బేసిక్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. సో అమాంగ్ దీస్ టూ విచ్ ఈజ్ మోర్ బేసిక్ అంటే పిరిడిన్ ఈజ్ మోర్ బేసిక్ కంపేర్ టు దట్ ఆఫ్ ద పిర్రోల్. Thank you.